అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాము. అపొస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు అక్కడ చూసినట్టయితే తబిత అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. మనము తబిత అనే స్త్రీ ఆమె చూడండి ఎంత ధర్మ కార్యాలు, ఎంత మంచి పరిచయ, ఎంత మంచి సేవ చేస్తున్నదంటే అంత మంచి సేవ చేస్తున్నది. మనము కూడా ఈరోజు ఒక పాఠం ఏంటంటే తబిత అనే స్త్రీ వల్ల మనం కూడా అందరము స్త్రీలము ఆమెను చూసి నేర్చుకోవాలి. ఆమె వల్ల మనము బ్రతికేవారుగా కొంతైనా సహాయం చేసేవారుగా ఉండాలి. ఆమె దేవుని మందిరంలో దేవుని పరిచయం చేసుకుంటా, దేవుని ప్రార్థన చేసుకుంటా, దేవునిలో నడుచుకుంటా, ఆమె ధర్మకార్యాలు కూడా చేసుకుంటా బ్రతుకుతూ వస్తుందని. ఆమె ఒంటరి జీవితము, కుటుంబం అనేది లేదు, విధవరాలు కాబట్టి ఆమె చూడండి ఆమె ఆ కాలంలో చేయి పని కుట్టుకుంటే, ఈ కాలంలో మనకు మిషన్లు అవి ఉన్నాయి కాబట్టి మనం మిషన్ మీద కుట్టుకుంటూ ఉంటాము. ఆ కాలంలో చేతితోనే కుట్టి ఆమెకు ఆ కుట్టు పని అనేది వచ్చేది అన్నట్టు. ఆమె చేయి మీద కుట్టి అందరికీ, లేని వారందరికీ కుట్టి అంగులు కానీ ఏవైనా కానీ వస్త్రాలు ఆమె పంచి పెట్టేది అన్నట్టు. ఆమెకు చేతనైన సహాయం ఇతరులకు చేసేది. ప్రార్థన చేసుకుంటా, దేవుని సన్నిధిలో పరిచయం చేసుకుంటూ ఆ విధంగా జీవించేది. మరి మనలో కూడా మనము స్త్రీలు మరి ఆమె తబిత అనే స్త్రీ ఎట్లయితే పరిచర్య చేసి, ఎట్లయితే దేవుళ్ళు విశ్వాసరాలుగా ఉండి, ఎట్లయితే మంచి కార్యాలు చేసిందో మనం కూడా ఆమెలాకలే నేర్చుకొని ఆమెలాకలే మనం కొంతైనా మనం జీవించే వారిగా మనం ఉండాలి. స్త్రీలం అందరము ఆ విధంగా నడుచుకున్న వారిగా ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసి, ఆ విధంగా విశ్వాసంగా మనము తోటి వారికి కానీ మన సంఘసులో కానీ నీకు తగినంత సహాయము నువ్వు చేయగలిగినంత సాయము నువ్వు ఎంత సాయం నువ్వు ఎంతైతే చేయగలుగుతావో అంత సహాయం నువ్వు చేయవచ్చు. నువ్వు ఎవరికైనా సరే నీకు తగిన సాయం నువ్వు ఇతరులకు చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. చూడండి ఆమె అకస్మాత్తుగా చనిపోయినప్పుడు, కాయల పడేమో చనిపోయినప్పుడు చూడండి అందరు బాగా రోధించి వేదన పడి ఆమెకు బాగా ఇప్పుడు చనిపోతే ఏం చేస్తారు, కడుగుతారు కదా శవాన్ని. ఆమెను కడిగి మేడగదిలో పెట్టినప్పుడు పేతురు అనే దైవజనుడు ఉంటాడు చూడండి. ఆమె చేసిన ధర్మకార్యాలు, మంచి కార్యాలన్నీ చూడండి. ఆమె గురించి చనిపోయినాక కానీ ఎంత మంచిగా అందరితో చుట్టుపక్కల ఉన్న సంఘస్థులు అందరూ ఆమె గురించి ఎంత మంచిగా బోధిస్తున్నారు. ఎంత మంచి విషయాలు ఆ దైవజనునికి సాక్షిగానే సాక్ష్యం చెప్తున్నారు చూడండి. ఆమె గురించి చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఎంతో సంతోషపడి ఆనందపడి చూడండి ఆమె దగ్గర పోయి దేవుని సన్నిధులు మోకాలు నుండి ప్రార్థన చేసినప్పుడు ఆమె చనిపోయిన ఆమె చేసిన ధర్మకారులు మంచి మంచి క్రియలు వాళ్ళు చెప్పినప్పుడు ఆయన సంతోషపడి ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండి ఆమె దగ్గర ప్రార్థన చేసినప్పుడు తబిత లేవమ్మ అనగానే చూడండి ఎంత మంచిగా ఆమె లేచి కూర్చున్నారు. దేవుడు ఆమెకు జీవాన్ని ఇచ్చిండు, ఆమెకు మరలా సాక్షిగా నిలబెట్టిండు. ఆమె చేసిన పనికి దేవుడు మెచ్చుకొని మళ్ళా దేవుడు ఆయన సన్నిధిలో మళ్ళా నిలబెట్టుకున్నాడు చూడండి. మనం ఆ స్థితిలో మనం ఉన్నాము. ఆ కవిత అనే స్థితిలో మనం అందరం స్త్రీలము అట్టి రీతిగా జీవించే వారిగా ఉండాలి. ఆ స్త్రీ ఎట్టి అయితే కార్యాలు చేసింది, ఎట్టి అయితే ప్రార్థన చేసింది, ఎట్టి అయితే దేవుని పరిచయం చేసి ఏ విధంగా మంచిగా జీవించిందో, నీతి న్యాయంగా జీవించిందో, దేవుని భయభక్తులు కలిగి కానీ ఆమె చేసే తోటి సహాయకు అంటే మన ఇరుగు పొరుగు వారితో కూడా మనం మంచిగా ఉండాలి. మనకు తగిన సహాయం మనం వాళ్ళకు చేసేవారిగా ఉండాలి. ఆ తబిత అనే స్త్రీ వల్ల మనము జీవించే వారు ఉండాలి. ఈరోజు దేవుని ఒక వాక్యము తబిత అనే స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. కొన్ని మాటలు దేవుడు ఇచ్చిన తలపును బట్టి కొన్ని మాటలు నేర్చుకున్నాము, బోధించిన నేను అనేకులు అటువంటి బిడ్డగా ఆ స్త్రీ వల్ల మనం జీవించాలి అని, బ్రతకాలని, అట్లా మనం దేవుళ్ళు కొనసాగాలని విశ్వాసంగా కొంతైనా మనకు తగిన సహాయం ఇతరులకు చేసేవారుగా స్త్రీలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు.